కాళ్ళు వలికిది గాయస్. మీకు తమిళ్ నేర్పించిన అన్న ఒకటే ఉంది తప్ప కానీ కాళ్ళు వలికిది. నమ శివాయ నమ శివాయ శివ ఓం నమ శివాయ. అది మొత్తం మీద వచ్చేసినాం బాయ్స్. ఫైనల్లీ రీచ్డ్. నమ శివాయ. థ్యాంక్ యూ నీ దగ్గరికి మమ్మల్ని రప్పించుకున్నందుకు. నీ బ్లెస్సింగ్స్ ఇట్లా ఎప్పటికీ మా పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. వెదర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో నేను ఆమీర్ గారు ఇద్దరం అయితే రెడీ అయినాం. ఇంకిద్దరు రెడీ అవుతున్నారు. ఎనీకాస్ గిరి ప్రదక్షిణ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఇగో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారంట గిరి ప్రదక్షిణ. సో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా నన్నైతే ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఆర్కిటెక్చర్. ఇట్లా కట్టిర్రా బాబు అని అనిపిస్తుంది. చూసిరా, మనం వెళ్ళి చేసేది ఏం లేదు. ఆ అద్భుతమైన ఆర్కిటెక్చర్ అసలు ఎట్లా కట్టిర్రో ఏమో కానీ జస్ట్ కళ్ళతోటి విట్నెస్ చేసి ఎంజాయ్ చేయడం మాత్రమే మన చేతులు ఉన్నదంతే. అండ్ ఇంకా మీతో చాలా మాట్లాడాలన్నది. ఫస్ట్ నా కళ్ళతో ఈ అద్భుతాన్ని చూసి నేను ఎంజాయ్ చేసి నాకు అనిపించిన ఫీల్ అంతా మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటా. లీగల్లీ వెయిటింగ్. ఇప్పటిదాకా నేను మీకు చూపించింది అది సౌత్ సైడు. సో అక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అవుతున్నారు జనాలంతా. ఎంట్రీకి రూపం ఇంకో సైడ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. మా వాళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉన్నారు, వస్తున్నట్టున్నారు. ఎవరు వచ్చినా రాకున్నా ఇంకా 5 నిమిషాలలో స్టార్ట్ చేస్తా. పరోటాలు అందరు అంటారు కదా, అరే జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇడ్లీలు తినండిరా అంటే, ఆహా ఇడ్లీ పెడితే పరిస్థితి ఎట్లుంటా అంటే ఆవేశంలో ఫాస్ట్ ఎగిరిపోతాడు. పర్లేదు తిన్నా, నాకు ఆకలి ఏం లేదని అట్లుంటుంది ఇడ్లీ తినాలంటే. ఎందుకు? బట్ దట్స్ ఓకే. అదేం మనల్ని ఆపది, మన జర్నీని ఆపనివ్వను. సో మనం ఇంతకుముందు నేను మీకు చెప్పినా కదా ఇది సౌత్ అని చెప్పేసి. అక్కడ నుంచి జనాలు ఎగ్జిట్ అవుతున్నారు. అండ్ ఇది మెయిన్ ఎంట్రీ. సో ఇది మన గుడి ఎంట్రన్స్. పెట్టేసరికి మొత్తం లుక్ చూడు ఎంత బ్రైట్ అయిపోయిందో. సో ఫస్ట్ లింగం దర్శించుకున్నాం కదా, రెండో లింగం అగ్నిలింగం అని చెప్పిన కదా. ఒక్కటి చెప్పడం మర్చిపోయినా, 8 లింగాలలో 7 లింగాలు మనము ఇది ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి టెంపుల్స్ అని. 7 లింగాల టెంపుల్. ఈ అగ్నిలింగం ఒకటే మనకు రైట్ సైడ్ ఉంటుంది, అది సెకండ్ వచ్చే లింగం. సో అదొకటి ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడే తెలిసింది. సో అందుకే మీకు షేర్ చేసుకుందామని చెప్పా గైస్. మాకు రైట్ సైడ్ ఉంటాయని చెప్పా కదా అగ్నిలింగం. సో ఇది అగ్నిలింగం. ఇదిగోండి రోడ్ నుంచి రైట్ సైడ్ ఉంటుంది అన్న కదా. గైస్ నేను మీకు చెప్పినట్టే రెండో లింగం ఉంది కదా, ఆ లింగం అయిపోయిన తర్వాత జర్ర ముందుకు రాగానే రైట్ సైడ్లో ఈ చాయ్ షాప్ ఉన్నది. చాలా రోజులకి ఈ 3 రోజులలో హైదరాబాద్ చాయ్ తాగిన ఫీలింగ్ నాకు వచ్చింది. నాకైతే నచ్చింది. రమ్య నీకు నచ్చిందా? నువ్వే చాలా బాగుంది చూసిరా. సో మీకు కనుక టీ లవర్స్ తాగకుండా ఉండలేరు అర్ధగంటకోసారి గంటకోసారి కాబట్టి టీ మాత్రమే, ఇంకా ఏం లేదు. ఓన్లీ టీ ఆర్ వాటర్ తాగి నడుస్తాం. 14 కిలోమీటర్లు నడవాలంటే ఓపిక ఉండాలి. వీరు అందరికీ వాడు చెప్పిండు తమిళ్లో,
పానం లేసొచ్చింది, గొంతు కొంచెం నొస్తుండే. ఆ ఛాయ్ చాలా మంచిగా ఉన్నది, తాగినాం. మూడో లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తూ అలాగే గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నాం. సో రెండో శివలింగానికి మూడో శివలింగానికి మధ్యలో రమణ మహర్షి ఆశ్రమం అంట, అక్కడ అన్ని విద్యలు నేర్పిస్తారంట. సో రమణ మహర్షి మీ అందరికి తెలిసిందే కదా. అండ్ వాళ్ళవి ఇక్కడ కాటేజెస్ హోటల్స్ కూడా ఉన్నాయంట, కాకపోతే 4 months ముందో 5 months ముందో బుక్ చేసుకోవాలంట. ఇగో అన్నా, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ వర్క్ అన్నా. చూడు ఎంత అద్భుతంగా వేసిండు. ఇది బస్ స్టాప్ నిజంగా. అంటే జనాలలో అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు క్లీన్గా ఉంచండి రా, చెత్త వేయకండి రా, పనపరావులు వేయకండి రా అంటే ఎవడు మానట్లేదు, చూసారు కదా. సో మేబీ ఇట్లాంటి విగ్రహాలు కానీ ఇట్లాంటి ఆర్టిస్టిక్ కానీ అంటే ఇక్కడ దేవుడు చేసారు బై డిఫాల్ట్. వాడికి అది చూస్తేనే ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. అట్లనన్నా మారితే ఎన్విరాన్మెంట్కే మంచిది అని నాకు అనిపించింది. ఇంకా మంచి చెప్తే ఎవడినాడు, అట్లనన్నా చేసి కొంచెం మార్చాలి. ఇక అయినా కూడా వాడు ఉంచుతా, నేను చెత్తకారం ఎడబడతాడేసా, నాకు ఏముంటే నాకేందనంటే వానంత మూర్ఖుడు ఇంకోటి లేడు. వాడిని ఇక ప్రపంచంలో ఎవడు మార్చలేడు. ఆర్టిస్టిక్ వర్క్ చూసినారు కదా, దాని నుంచి ఒక అప్రాక్సిమేట్లీ 500 meters అంతే. దాంట్లో మనం ఎక్కడున్నామో ఇప్పుడు చూపిస్తా. ఇగో వీఆర్ ఆల్మోస్ట్ హియర్. ఎక్కడ? యమలింగం దగ్గర ఉన్నాం. సో 3rd లింగం దగ్గరికి మీరు వెళ్తున్నారు అనడానికి సింబాలిక్ ఏంటంటే ఆ లార్డ్ శివ బస్ స్టాప్ దగ్గర ఉన్నాయి కదా ఆ ఆర్టిస్టిక్వి, అది మీకు అంటే అక్కడికి వచ్చిరంటే 3rd లింగం దగ్గరికి వచ్చామని గుర్తుపెట్టుకోండి. సో జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి. అంటే బోర్డు పెద్దగా అంతా ఉంటుంది, బట్ స్టిల్ మీకు గుర్తుండాలని చెప్తున్నా. ఇదిగో యమలింగం, 3వ లింగం. అష్టలింగాలలో మనం 3వ లింగం దగ్గరికి వచ్చాము. ఓకేనా? అది గైస్, నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసినాం. 4 kilometers అయిపోయింది, ఇంకొక 10 kilometers. గైస్ 3 లింగాల దర్శనం అయిపోయిన తర్వాత 4వ లింగానికి ఒక వై జంక్షన్ లాగా వచ్చింది. సో మనం రైట్ సైడ్ వెళ్ళాలి. ఇది సో మనం అక్కడ ఉన్నాం 4వ లింగము. నెక్స్ట్ నిరుతి లింగం అంట, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినామంటే 6 kilometers నడిచినట్టు మనం. ఓకేనా? ప్రస్తుతానికి టైం 8:30 అవుతుంది. అంటే మేము 7:18 మీకు టైం చూపించినాం కదా. సో 7:15 అనుకుంటా అప్రాక్సిమేట్లీ ఆ టైంకి స్టార్ట్ అయినాం. సో మేము మంచి పేస్లోనే నడుస్తాం, చాలా స్పీడ్గానే. మధ్యలో ఒక 2-3 దగ్గర ఒకసారి టీ తాగడానికి, ఇంకో 2 సార్లు కూర్చోడానికి ఆగినాం అంతే. సో 4th లింగం రీచ్ అయ్యే టైంకి అప్రాక్సిమేట్లీ మాకు 1.5 గంట పట్టింది. బిస్కెట్ ఇచ్చిండే, అవునా? ఎక్కడుంది బిస్కెట్? బిస్కెట్ ఇస్తే తినడానికి వస్తాయంట నెమలి. చూద్దాం, ఒకసారి ట్రై చేస్తా. ఇదిగో నైరుతి లింగం వచ్చేసినాం. ఫైనల్లీ 5వ శివలింగం దగ్గరకు వచ్చాం. అక్కడ చూడండి, అంటే ఆల్మోస్ట్ మనం 7 kilometersకి వచ్చినాం. వరుణలింగం ఇది. ఓకేనా? అండ్ నా ఇంపార్టెంట్ నోట్ ఒకటి, వాష్రూమ్స్ ఇది 3rd or 4th అనుకుంటా. సో మనకి ఒక 3 to 4 వాష్రూమ్స్ ఏమో చూసినాను నేను. ఇబ్బంది కలగకుండా ఆ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. శివుడు వాళ్ళని చల్లగా చూడాలి. కాళ్ళు వలికిది గాయస్. మీకు తమిళ నేర్పించిన అన్న ఒకటే ఉంది తప్ప, కానీ కాళ్ళు వలికిది. ఎంత అయింది? మనం వచ్చి 2 గంటల 15 నిమిషాలు అయింది మేము స్టార్ట్ అయ్యి. అంటే డెఫినెట్లీ నేను చెప్పినా కదా, కరెక్టే. ఏకదాటిగా మీకు ఓపిక ఉండి నడిస్తే కనుక 4 గంటల్లో రీచ్ అవుతారు. లేదు బ్రేకులు తీసుకొని వెళ్తా అంటే 5 to 6 hours 100% అవుతుంది. మనం 7 kilometers వచ్చినాం. వరుణలింగం దగ్గరలో ఉన్నాం. చలో లెట్స్ గో. అన్న నేనే అన్న, షూర్ అన్న. నాకు కొంచెం ఎనర్జీ కోసం నేను కాఫీ తాగుతున్నా. ఈ కొండ చుట్టూనే మనం తిరుగుతున్నాము. నాకు తెలిసి ఒక 65% కవర్ చేసినాం మేము. ఈ 6వ లింగం దగ్గరకు వచ్చినాం. 8 kilometers రీచ్ అయినాం. ఒక్క 100-200 మీటర్స్లో ఉంది. వాయులింగం అది. ఓకేనా? ఫైనల్లీ వాయులింగం దగ్గరికి వచ్చాము. ఇగో
ఇంకా లెఫ్ట్ అటున్న చూడండి, ఇంకా 5 కిలోమీటర్ల 600 మీటర్లు లెఫ్ట్, అంటే అక్కడికి వెళ్తే టెంపుల్ రీచ్ అవుతాం. సో ఒక 1-2 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఆ చిన్న స్లైస్, అది వాడు చూపించిన పెద్ద గడ్డ ఉంది కదా, అది 50 రూపాయలు అంటే అంత పెద్దది ఇస్తాడేమో అనుకున్నా. కన్నా కట్ చేసి చిన్న అప్పడం లాంటిది ఇచ్చిండు. ఎస్, మొత్తం తినేసిన. మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇదిగో ఫైనల్లీ ఏకముఖి రుద్రాక్ష దొరికింది. అండ్ 7వ లింగం దగ్గరకు వచ్చినాం. కుబేరలింగం ఇది 7వ లింగం అష్టలింగాలల్లో. దీని తర్వాత ఇంకొక 1 కిలోమీటర్ల కుబేరలింగం దగ్గరకు వచ్చిన. ఆ బాబాని చూపించిన కదా, డబ్బులు ఇస్తే తీసుకుంటలేడు ఆయన. నేనే మహారాజుని, నాకు డబ్బులు ఇస్తున్నావా అంటున్నాడు. పిలిచి ఇదిగో విభూది ఇస్తున్నాడు, దీవిస్తున్నాడు. నాకు అనిపించింది వెళ్ళి ఆయనకు బ్లెస్సింగ్స్ తీసుకున్నా. దీని తర్వాత ఇంకొక 500-600 మీటర్స్కి 8వ లింగం దర్శనం అయిపోతుంది. అష్టలింగాల దర్శనం అయిపోయాక కరెక్ట్ 3 కిలోమీటర్లకి మళ్ళీ మెయిన్ గోపురం ఎక్కడ స్టార్ట్ అయినామో అక్కడికి రీచ్ అవుతాము. 7:15, ఇప్పుడు 11:12, ఆల్మోస్ట్ 11:15 అనుకోండి. 4 గంటలకి 7వ లింగాన్ని దర్శించుకొని పంచముఖ దర్శనాన్ని చేసుకొని ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్ట్ కూర్చున్నాం. ఇంకో 600 మీటర్ల అష్టలింగం 8వ లింగం ఉంటుంది. ఆ దర్శించుకున్నాక 3 కిలోమీటర్లకి టెంపుల్కి వెళ్తాం. సో ఇప్పుడు మనం 11 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. ఇంకో 3 కిలోమీటర్లు అయితే గోపురం రీచ్ అవుతాము. నెక్స్ట్ది ఈశాన్య లింగం, 8వ అష్టలింగాలలో 8వ లింగం ఈశాన్య లింగం. అది దర్శించుకోవడానికి వెళ్తున్నాం గాయస్. మొత్తం మీద 8వ లింగానికి వచ్చినాము. నాకు అనిపించింది అసలు 14 కిలోమీటర్లు ఆల్మోస్ట్ 5 గంటలు నడుస్తున్నాం. అంటే మనకు వాకింగ్ అలవాట్లేక అయి ఉండొచ్చు. అసలు వెహికల్స్ బస్సులు ఏం లేనప్పుడు జనాలు కాలినడకన అసలు ఎట్లా ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళేటోళ్ళు. అసలు అప్పటిదాకెందుకు, ఇప్పుడే చాలామంది కాలినడకన తిరుపతి వెళ్తారు. నిజంగా చెప్తున్నా, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అసలు నాన్న సడన్గా చూడు, ఎవరు మనుషులు నడవడానికే ఇబ్బంది పడుతుంటే నాన్న చూడు. అందుకే నాన్న స్థానం వేరే. మా నాన్న రాలేదు అరుణాచలం. ఆయన ఒక శివభక్తుడు. ఏమనుకుంటున్నా అంటే 100% దేవుడు మళ్ళీ నన్ను రప్పిస్తాడు. నాన్న రాలేకపోయిండు, నాన్న తరపున నేను వచ్చిన. ఈసారి ఊర్లో ఇంట్లో, ఐ మీన్ ఆయన ఉన్న ఇంట్లో ఆయన ఫోటో ఏదైనా ఉంటే తీసుకొని ఇక్కడికి వచ్చి ఎక్కడైనా పెట్టేసి వెళ్ళిపోతా. గైస్, సో ఇంకో 2 గంటలు అయితే, సారీ ఐ మీన్ కొంచెం ఎమోషనల్ అయిపోయినా అది చూసి, ఫాదర్ని చూసి. ఇంకో 2 గంటలు అయితే గిరి ప్రదక్షిణ అయిపోతుంది గైస్. ఎండ స్టార్ట్ అయింది. సూర్య భగవానుడు ఎరా ఇంకెంతసేపు నడుస్తారా అన్నాడు. చిన్న కాళ్ళు కాలుతున్నాయి, పర్లేదు. వాకింగ్ స్టైల్ మార్చరాదే. అరే మొత్తం మీద అష్టలింగాలను దర్శించుకున్నాం రా. ఇంకో 2 కిలోమీటర్లు అయితే టెంపుల్కి రీచ్ అయిపోతాం. ఎట్లుంది? 4:30 గంటలు నడుస్తున్నాం. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అందరం ఫస్ట్ టైమే కదా ఇక్కడికి రావడం? మా అందరంకి రావడం ఫస్ట్ టైం, అందరం గిరి ప్రదక్షిణ చేయడం ఫస్ట్ టైం. ఎవ్వడు ప్లాన్ లేడు, అందరం 1 డే ముందు టక్కని అనుకొని వచ్చేసినాం దేవుని దయ వల్ల. సరే అమ్మే నువ్వు చెప్పు. క్రేజీ ఎక్స్పీరియన్స్. బాగా కష్టంగా ఉంది.
బట్ ఫైన్. దేవుడు ఏమంటారు, దేవుడి మీద ఉన్న భక్తి, శివయ్య రమ్మని చెప్పడం, సో చాలా హ్యాపీ జరుగుతుంది మన జర్నీ. సో బాగుంది, చాలా బాగుంది. రూమ్లో నుంచి బయలుదేరిన వెంటనే రాజగోపురం కనిపించింది. ఎప్పుడైతే ఆ రాజగోపురం కనిపించిందో అక్కడే దేవుడు మనల్ని దగ్గరికి తీసుకొని పిలుచుకొని, మీరు నా వెంట తిరగండి, ప్రతి చోట నేనున్నాను అని చెప్పేసి అష్టలింగాల్లాగా దేవుడు చుట్టూ మన వెనకాలే ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు ఇప్పటిదాకా. సో ప్రతి చోట కూడా ఆ శివయ్య మనతో ఉన్నాడన్న ఫీలింగ్ అయితే నాకు చాలా బలంగా ఉంది. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. నమః శివాయ, నమః శివాయ, శివ, ఓం నమః శివాయ. ఆయాసపడంగా ఎందుకు కొడుతున్నారు అనుకోకుండా కొంచెం ఇప్పుడిప్పుడే ఎండ గట్టిగా అయింది. సో లైట్గా కాళ్ళు కాలడం స్టార్ట్ అయింది కాబట్టి అది తప్పించుకోవడానికి లైట్గా జాగింగ్ చేసినట్టు అట్లా ఏదో నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇది బస్ స్టాప్, మెయిన్ బస్ స్టాప్. ఇక్కడ నుంచి ఆ నీలగిరి చెట్లు ఉన్నాయి కదా, ఆ హోర్డింగు, దానికి కొంత దూరంలో అంటే రఫ్లీ ఒక 1.5 కిలోమీటర్లోనే టెంపుల్ ఉంది. ఫైనల్లీ 14 కిలోమీటర్లు అయిపోవస్తుంది. మెయిన్ గోపురానికి ఎంటర్ అవుతున్నాం గాయస్. గిరి ప్రదక్షిణ అయిపోబోతుంది బ్రదర్. ఇంకొక 2 నిమిషాలు గోపురం నా కళ్ళెదుటే ఉంది.